నిన్ను అట్లా చూసా నేను ఉండలేనే. నేను ఉండలేను అట్లా. ఉండలేను. ఎక్కువ మాట్లాడుతున్నావు వద్దు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ప్రసాద్ రాధికని ఎలా చూసుకుంటున్నావు? బాగా చూసుకుంటున్నాను, చెప్పలేనంత బాగా చూసుకుంటాను. రాధికలో నీకు నచ్చింది ఏంటి అసలు? కేరింగ్ అంతే. ఫాస్ట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే సో ప్రసాద్లో నీకు నచ్చింది ఏంటి? అన్నీ నా గురించి నేను బ్యాడ్ అని తెలిసి, నా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసి కూడా నన్ను యాక్సెప్ట్ చేసిండు. అది నచ్చింది. ఎప్పుడు ప్రపోజ్ చేసావు? ఏ టైంలో ప్రపోజ్ చేసావు? ఏ డేట్కి ప్రపోజ్ చేసావు? ప్రపోజ్ అని అంటే ఇది యాక్చువల్గా మాది అన్ఎక్స్పెక్టెడ్ మీట్. ఎట్లా అంటే సో ఎప్పుడు మీరు ఇలానే ఉండాలని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయికి దండేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కంగ్రాచులేషన్ చెప్పుకుంటా. ఎవరైతే ఫస్ట్ ఏ బాధలైనా ఏ కష్టాలైనా నేను నా చావు చివరి వరకు నీతోని తోడుకుంటా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. సూపర్. చాక్లెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని చూసిన, బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని చూసినా కానీ ఈ సిగరెట్ కావాలేదో. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. రాధిక మొత్తానికైతే స్మోక్ చేయడం ఆపడం లేదు, కంటిన్యూగా స్మోక్ చేస్తుంది. నీకు ఆపే అంత దమ్ముందా? నేను కావాలా అది కావాలా? నేను కావాలా అది కావాలా? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నా దగ్గర అయితే మీ అందరికీ బాగా తెలుసు, గత 2 నెలల క్రితం ఓపెన్ చేసుకుంటే రాధిక, జాతిరత్నాల్లో ఉన్నటువంటి రాధిక ఫస్ట్ అండ్ సెకండ్ గురించి అందరికీ తెలుసు, ఈ రాధిక గురించి తెలుసు. బట్ ఏంటంటే సో నేను అప్పుడు ఉన్నటువంటి రాధిక నేను కాదు, ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా మారిపోయినా నాకు క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో మీరు దానికి ఏమన్నా పెట్టండి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వచ్చింది ఈరోజు అయితే మా శివ స్టూడియోకి. ఒకసారి వాళ్ళిద్దరి మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ లవర్స్. ప్రసాద్, రాధికని ఎలా చూసుకుంటున్నావు? బాగా చూసుకుంటున్నాను, చెప్పలేనంత బాగా చూసుకుంటాను. సో ఏంటి అసలు రాధికలోకి నీకు నచ్చింది ఏంటి అసలు? అర్థం కాదు. రాధికలో నీకు నచ్చింది ఏంటి అసలు? కేరింగ్ అంతే. సింపుల్ సిటీ. చెప్పు రాధిక, నీకు ఎందుకు నచ్చాడు ప్రసాద్? ఇంతమందిని ఇప్పుడైతే పాస్ట్ అనేది పక్కన పెట్టిద్దాం, తర్వాత తీసుకుందాం మనం. కాబట్టి పాస్ట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే సో ప్రసాద్లో నీకు నచ్చింది ఏంటి? అన్నీ నా గురించి నేను బ్యాడ్ అని తెలిసి, నా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసి కూడా నన్ను యాక్సెప్ట్ చేసిండు. అది నచ్చింది. సూపర్. సపోర్ట్ ఉంటావా ఇప్పటికి మరి? ఆల్వేస్, లైఫ్ టైం. ఎట్లా అంటే జనరల్గా అమ్మాయికి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది. సో కొన్ని జరిగినా కూడా ఆమె అందులోకి వెళ్ళి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఈ అమ్మాయి అని కాదు, సో ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. అలాంటి రాధికను నువ్వే ఎందుకు రిసీవ్ చేసుకున్నావు? ఎందుకంటే మీ బ్యాచ్లో చాలామంది ఉంటారు. ఎట్లా కనెక్ట్ చేసింది రాధిక నిన్ను? ఈ పాస్ట్ గురించి చెప్పాలంటే ఈ జనరేషన్లో పాస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒకరిద్దరే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాస్ట్ గురించి అసలు ఆలోచించకూడదు, ప్రెజెంట్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ గురించి పట్టించుకోకూడదు. అదొకటే నమ్ముతాం. ఇది ఎట్లా కనెక్ట్ అయింది నాకే అర్థం. అంటే ఇప్పుడు నడుస్తున్న బండిని నువ్వు ఈ తోలు నడిపిస్తావు అంతే. సో నడిపించడం వరకే నా బాధ్యత, తర్వాత అది ఎట్టన్నా పట్టాలి తప్పని. లేదు, గమ్యం చేర్చడం కూడా నా బాధ్యత. తీసుకున్నావు అయితే మా గమ్యాన్ని. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రసాద్, చాలా వరకు అంతమందికి ఇంటర్వ్యూలో సో రాధిక పేరెంట్స్ని వదిలేసి వచ్చినా అని చెప్పేసి అని అన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పేరెంట్స్, బ్రదరు, సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేది పక్కన పెడితే సో ఫ్యామిలీ చాలా వరకు ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ లాగా నువ్వు చూసుకుంటావని చెప్పేసి నమ్మకం ఎలా ఇచ్చావు ఆ అమ్మాయికి?
నమ్మకం ఎలా ఇచ్చావు అంటే ఎట్లా చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుందని చెప్పేసి నేను మా ఇంట్లో వాళ్ళకి తొందరగానే పరిచయం చేయించిన. అంటే లో ఫీల్ కావద్దు కదా నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అట్లా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయించి డైలీ కాల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చిన నేను అంతే. ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేసావు, ఏ టైంలో ప్రపోజ్ చేసావు, ఏ డేట్కి ప్రపోజ్ చేసావు? ప్రపోజ్ అని అంటే ఇది యాక్చువల్గా మాది అన్ఎక్స్పెక్టెడ్ మీట్. ఎట్లా అంటే అది చెప్పాలా ఎట్లా చెప్పండి, ఎట్లా కలిసారు? ఏంటంటే ఒకరోజు డబ్బులు వేరే వాళ్ళకి పంపించాలి 50K. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నెంబర్ తప్పు కొట్టిన ఫోన్పేలా. ఓకే. తప్పు కొట్టేదానికి ఈ అమ్మాయికి వెళ్ళింది, ఆ డబ్బులు అనేవి ఈ అమ్మాయికి వెళ్ళింది. తర్వాత నేను కాల్ చేసి ఈ విధంగా మంచి వచ్చినాయి అనుకున్నాయా? బై మిస్టేక్ పడినాయండి డబ్బులు, కొంచెం రిటర్న్ చేస్తారా అది ఇది అని అంటే ఆ పిల్ల చూసుకుని ఆమెకు సంబంధించిన వాళ్ళు ఏమైనా చేసినారా ఏంది అనేది ఫస్ట్ చూసుకునింది. చూసుకున్న తర్వాత అవునండి పండగ నేను రిటర్న్ చేస్తానని చెప్పేసి ఆ నైట్ కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ చేసింది అనమాట. ఇంకా అట్లా అట్లా కొన్ని మెసేజ్లు చేసుకుని ఇంకా బాయ్స్ ఆల్వేస్ ఇంకా ఫోన్పేలోనే చేసుకున్నారేంటి మెసేజెస్? నెంబర్ నుంచే కదా ఆ నెంబర్ అట్లా తీసుకొని ఇంకా బాయ్స్ ఆల్వేస్ ఇంకా ఎప్పుడెప్పుడు కలుపుదామా అట్లే ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇంకా చిన్నగా అట్లా కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ టు లవర్స్ అట్లా. ఫ్రెండ్స్ బెనిఫిట్ అనుకోవచ్చా, ఫ్రెండ్స్ లవర్స్ అనుకోవచ్చా? రాధిక నువ్వు చెప్పు, ఎందుకు ఫోన్పేలో పైసలు వచ్చినటువంటి ప్రసాద్ దగ్గర బాగా పైసలు ఉన్నాయి అనుకున్నావా? అంత సీన్ లేదు. నేను ఒకవేళ ఆ పైసా కోసమే ఆశపడి ఉంటే ఆ 50K కొట్టేదాన్ని కాదు కదా. అట్లా చాలా మంది ఉన్నారు రాంగ్గా వెళ్ళిపోయిన మనీ యూజ్ చేసుకునే వాళ్ళు. నాకు నాది కానీ వస్తువు నాకు వద్దు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ చేసిన. ప్రసాద్ నీ వస్తువేనా ఇప్పుడు? అయస్కాంతమా? మ్యాగ్నెట్. సో ఎట్లా నచ్చిండు అంటే జనరల్గా మాట్లాడుకునే ఎట్లా అంటే మీ కమ్యూనికేషన్ ఎలా కుదిరింది? మాట్లాడడం హాయ్ బాయ్ తర్వాత ఎట్లా మాట్లాడుకున్నారు? ఇంకా నార్మల్గా స్టార్టింగ్లో హాయ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అదే సోది చెప్పిండు, ఎవరు ఏ పైసలు నా పైసలు నాకు వేసిన అది ఎంతో ఇంపార్టెంట్ ఉండే అట్లా అని చెప్పేసి బాగానే కన్వర్జేషన్ అయ్యింది. తర్వాత అనుకోకుండా నాకు అదే వీడియో యూట్యూబ్లో చేస్తున్నాడు అని తెలుసు, కానీ నేను అంతా చూడకుండా వీడియోస్ నేను ఎవరివి చూడను సాధారణంగా. సో అదే ఛానల్లో నాకు ఛాన్స్ వచ్చింది. ఒక మధ్యలో ఒక ఫ్రెండ్ ఉండే, అతని వల్ల ఒక ఛాన్స్ వచ్చింది అదే ఛానల్లో. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి వీడు ఉన్నాడు. ఓకే. అంటే అంతమందికి నేను ఫోటో ఏమైనా పంపించడం నేను ఇదే అని మీకు చెప్పడం జరిగిందా మాట్లాడుకున్నప్పుడు? వాట్సాప్లో షేర్ చేసుకున్నారా ఫోటోస్ గిటోస్ ఏం లేదు కానీ డీపీ చూసుకున్నా. వీడియో కాల్స్ మాట్లాడుకున్నారా? వీడియో కాల్స్ అంత సీనే లేదు, నార్మల్ కాల్స్ అంతే, వీడియో కాల్స్ వరకు పోలే, అంతవరకు వెళ్ళలే. మినిట్ ఒక 50 seconds అంతే. మొత్తానికి నీ పైసలు నీకు వచ్చిన హ్యాపీగా ఫీల్ అయినావు. అమ్మాయి జెన్యూన్ అనుకున్నా. అంటే అంత ముందుకు రాధిక మీద ఉన్నటువంటి వీడియోస్ నువ్వు చూసే ఉంటావు. అప్పటికి రాధిక అని తెలుసా? డీపీ చూసిన వెళ్ళనే రాధిక అని తెలిసిందా? తెలుసు. అంటే ఫేక్ అకౌంట్స్ కూడా పెట్టుకుంటారు కదా కొందరు. అంటే చూసినావా? నన్ను ఫేకే అనుకున్నాడు ఆయన. కాదు, ఈమెకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు కూడా ఎండొచ్చులే అట్లా ఇట్లా. ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు రాధిక ఇట్లా ఇదంతా నీ పర్సనాలిటీని? ప్రసాద్ కేజీ కండ కూడా లేదంటావా? చెప్పు, ఒక డైలాగ్ చెప్పు రాధిక కోసం. చెప్పు. రావు డైలాగులు చూసే ఆమె చూసే చూపులకి ఆ మత్తుకి అసలు డైలాగులే రాయకూడదు ఏమో పైన, అసలు డైలాగులు కూడా చచ్చిపోతాయి. కళ్ళతో చంపేస్తుందా? అంటే ఏదైనా నువ్వు డైలాగ్ చెప్పగానే వెంటనే క్యాచ్ చేస్తుంది? ఏదైనా స్క్రిప్టెడ్ ఇచ్చినావు అనుకో వెంటనే చెప్తుందా? టేక్ తీసుకుంటుందా? ఏమైనా రీల్స్ లలో అయితే నేను ఒక్క టేక్ లో కంప్లీట్ చేస్తా. ఒక్క రీల్ అడగక్క ఒకసారి చేస్తాడా? రీల్స్ ఒక్క స్టెప్ ఇది అంతే 15 times. నా ఇన్స్టాగ్రామ్ అసలు నేను ఇన్స్టాగ్రామే సరిగ్గా యూజ్ చేయను, అసలు రీల్స్ ఏ ఉండవు అసలు ఒక్కటి కూడా. రీల్స్ ఉంటాయి కానీ నార్మల్. అసలు ఆమె ఇన్స్టా ఎన్ని మిలియన్ అరా నీది? లేదక్క, ఫాలోవర్స్ 33K. కానీ మ్యాక్సిమం నీవు ఏం చేసినా మిలియన్స్లో చాలా వరకు ఉన్నాయి అనుకుంటా, చాలా వరకు ఉన్నాయి. చెప్తారు ఎవరైనా అరే మంచి అమ్మాయిని పటాయించినవరా మామా కిక్క చాచా అంటారు కదేమో. ఫ్రెండ్స్ ఏమంటారంటే చెప్పు ఏమంటారు, ఏదో చెప్పండి అంటారు. అందుకే ఆ పిల్ల ఎప్పుడు అదృష్టం చేసుకుందా నీకు పడిందని మొత్తమిగా చెప్పుకుంటున్నా. నిజంగానా? అదే అంటారు. నీకు పడింది అని అంటారు కానీ ఆ పిల్ల నీకు పడిందిరా అరే గ్రేట్ రా అనరా? అదే అంటారా? సో తెలంగాణకు ఆంధ్రాకి కొంచెం లాంగ్వేజ్ డిస్టెన్స్ ఏమో పాపం నీకు. నేను ఏది మాట్లాడినా చేస్తాన్నావా ఉంటాన్నావా. సో మీరు మొత్తం పుట్టి పెరిగింది ఇక్కడ ప్రసాద్? అది కడప డిస్టిక్ రాజంపేట మండలం. ఓకే. కడప డిస్టిక్ పుల్లంపేట మండలం కొత్తపేట. రాధికను చూసి ఊరి పేరు కూడా మర్చిపోయింది చూసినావా? ప్రసాద్ అంత మత్తులో పెట్టినావు నువ్వు. అక్కు కమాన్ రాధిక ఇట్లాంటివి చేస్తే ఏమైతే ఏదో అవుతుంది.
సో అంటే రాధిక ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నుండి పరిచయం? నాకు ఒక 9 months 9 months to 10 months 10 months 10 monthsలో రాధిక నువ్వేం మార్చావు, ఏం మార్చాలనుకుంటున్నావు? ఇంకా ఆల్మోస్ట్ అన్నీ మార్చినా అనుకుంటున్నా. ఇంకొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఇంకొంచెం చేంజ్ చేయాలంటే డ్రెస్సింగ్ మారుతుందా? బరాబర్ మారిపోతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టడం వల్ల అమ్మాయిలు వెళ్ళిపోతారు, నీకు తెలుసా? వెళ్ళిపోతారు కానీ మన అనుకుంటే ఉంటారు, ఆ రూల్స్ కూడా పాటిస్తారు. అది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. రాధిక నువ్వు సిద్ధమైన మరి అన్నింటికి? 100%. ఇస్తాడా పర్మిషన్స్ ఇస్తాడా? అంటే నార్మల్గా జనరల్గా నువ్వు ఏదైనా పబ్స్కి వెళ్ళాలన్నా ఏదైనా బయటకు వెళ్ళాలన్నా ప్రసాద్ కంపల్సరా? ప్రసాద్ ఉంటాడు, వెంట ఉంటాడు. ఎవరితో నమ్మి పంపించాడు, ఎందుకంటే ఇన్ని రోజులు అట్లనే మోసపోయినా కదా అందరి దగ్గర. సో చిన్న భయం, ఎక్కడ ఎవరు దీన్ని మళ్ళీ ఇక్కడ బాధ పెడతారా అని చెప్పేసి దానికోసం నాతోనే ఉంటాడు. నీతో ఎప్పుడైనా రాధిక బాగా బాధపడుతూ ఉంటుందా, ఏదైనా చెప్పుకొని ఏడుస్తూ ఉంటుందా? ఫ్యామిలీని మిస్ అవుతున్నా, సో మన పెళ్ళి వల్ల ఫ్యామిలీ కలవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడైనా? అదే ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అనే మాట చెప్తుంది. దాని గురించే నేను అప్పటికప్పుడే అయినా సరే అమ్మతో కాల్ మాట్లాడేయడం అట్లా చేస్తా. అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీ ఫీల్ అయ్యి హగ్ ఇస్తుంది. అతను ఏంటంటే వరకే ఆపుతుందా, కిస్ ఏం పెట్టదా? అతను ఏంటంటే నన్ను కంప్లీట్గా డీసెంట్గా మార్చి మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి చేర్చాలి. ఎప్పుడు అదే ప్రతిరోజు చెప్తాడు ఆ మాట నాకు. నేను ఏదైనా తప్పు చేయడానికి వెళ్తా కదా, దానికన్నా ముందు చెప్తుంటాడు, గుర్తుపెట్టుకో ఇది ఒక్కటి, నువ్వు మంచిగా చేంజ్ అయ్యి మళ్ళీ మీ పేరెంట్స్ని కలవాలని అంటే నేను చెప్పినట్టు ఉంటే నువ్వు నిజంగా కలుస్తావు అట్లా అట్లా అని చెప్పేసి ఆపేస్తాడు. సో ఇప్పుడు రాధిక లైవ్లో స్మోక్ చేస్తుంది, నువ్వు డైరెక్ట్ ఆపగలుగుతావా? ఏం మాట ఇస్తావు? మాకు శివ స్టూడియో నుండి రాధిక నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నావు, బట్ ఇంకొంచెం జర్నీలో అది కూడా తెలియదు, మనము దాని గురించి మనం మాట్లాడేది ముందుది కాబట్టి. సో మా స్టూడియోలో మీకే పెళ్లి చేస్తాం, నేనే పెళ్లి చేస్తా. పెళ్లి 4-5 years ఉంది ఇంకా. 6 years దాకా 6 years దాకా ఎలాంటి గొడవలు పెట్టుకోరు. గొడవలు అనేవి అవుతుంటాయి అక్క, అవి కామన్. ఈ 11 monthsలో ఎన్నిసార్లు గొడవలు పడ్డారు, ఎన్నిసార్లు రాధికను కొట్టినావు? బయటికి పారిపోయింది రాధిక, మళ్ళీ నువ్వు దామని ఎప్పుడు పికప్ చేసుకున్నావు? రోజు గొడవలు అవుతుంటాయి. ఈ రోజు అని కాదు, ప్రతిరోజు గొడవ అవుతుంది. ఈ రోజు కాలేదు అని అంటే ఇంకా ఏ టాపిక్లో మ్యాక్సిమం మీ ఇద్దరికి ఏ టాపిక్లో గొడవలు అవుతూ ఉంటాయి? చిన్న చిన్న గొడవలు అక్క. మామూలుగా తిన్నావా, తినకపోయినా, ఆమె తినకపోయినా నేను తింటేదనే, తినకపోతే పోవాలని నేనంట. ఇంకా దానికి కలుగుతుంది, మళ్ళీ నేను బుజ్జగిస్తా ఉండాలి. ఆ టైప్లో చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే కోపం ఎక్కువ. టోన్ ఇప్పుడు తింటావా అని అంటే తర్వాత తింటా కదా, ఇట్లా ఈ టోన్ కాకుండా తర్వాత తింటా కదా, అట్లా ఎప్పుడు ఆ టోన్ వల్లనే గొడవ అవుతుంది ఎక్కువ. అడిగిందే అడుగుతానే ఉంటే కోపం వస్తుంది రాదా? అవును, బరాబర్ వస్తుంది. కానీ నేను అడిగినప్పుడు రావద్దు, రావాలి. అడుగుతాడా, సరే చేస్తా పో అని అంట, మళ్ళా చెయ్యి అని అంట, సతాయిస్తానే ఉంటది, అప్పుడు కోపం వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు నువ్వు ఆ స్టూడియోకి వెళ్ళడం వల్లనే ప్రసాద్ నీకు పరిచయం అయ్యండి అక్కడే. అంటే ముందుగా మాట్లాడుకున్న వ్యక్తి తినే అని చెప్పేసరికి ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యావు ప్రసాద్ చూసినప్పుడు ఆ స్టూడియోలో? అర్థం కదక్క. సో నువ్వు ఫోన్లో మాట్లాడి తర్వాత తనని కలిసావు కదా, సడన్గా కలవడం జరిగింది ఒక స్టూడియోలో, అప్పుడు నువ్వు ప్రసాద్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? నేను ఫస్ట్ అనుకున్నా వీడు నన్ను అట్లా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవ్వలే కదా, వీడు నన్ను ఇట్లనే చూస్తే నేను అన్న వీడేనా కాదా. ఫోటోలకి చాలా చేంజ్ ఉంటాం అసలే మనం వల్ల. సో లాస్ట్గా అనుకునేసరికి వచ్చి అన్నాడు, నేనే నువ్వు అంతగా చూడాల్సిన అవసరం ఏం లేదు అని. సో అట్లా ఇక కనెక్ట్ అయిపోయినాం నార్మల్. అంటే జనరల్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు మీరు ఫీల్ కావద్దు. ఏదైనా ఇప్పుడు మనకు పబ్లిక్లో ఉన్నటువంటి కామెంట్స్ తీసుకొని మనం మాట్లాడతాం. ప్రతిదీ ఒక యాంకర్ మాట్లాడుతుందన్నా కూడా మిమ్మల్ని ఏదో చేస్తే యాంకర్స్ ఏదో గొప్ప అవుతారు అనేది కాదు, కానీ జనరల్గా జనాలకి మీరేంటనేది తెలియడం కోసం ఏది అడిగినా కూడా. సో ఆల్రెడీ తిన పాస్ట్లో తిన లవర్తో ఉన్నది, సో అన్ని విధాలుగా వాళ్ళకి ఉంటాయి. సో సంథింగ్ ఏదైనా కూడా అంత జెన్యున్గా నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు రాధికను? అదే ఇందాక చెప్పిన కదా, పాస్ట్ అనేది ఎవరికైనా ఉంటుంది. నీకుందా పాస్ట్? ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నీకుందా లేదా? రాధికకు తెలుసా? ఉంది, పాస్ట్ ఉందా? నీకు ఓకేనా? అది ఎప్పుడో చిన్న పిల్ల బచ్చి ఉన్నప్పుడు అక్క, వాడు 9th 10th పాస్ట్ ఉంటే ఫ్లవర్ సీట్ పెట్టు. అదే పాస్ట్ ఉంటుంది. ఇంకా జరిగేటివి జరుగుతా అంటే నార్మల్గా ఉండేటివి ఉంటాయి. ఇంకా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోతారు. మళ్ళీ ఒక కరెక్ట్ పర్సన్ వచ్చాయంటే ట్రాక్లోకి వస్తారు మళ్ళీ అట్లా. మొత్తానికైతే ప్రసాద్ రాధికను వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చే బాధ్యత నీదే 100%. నెక్స్ట్ ఇయర్ చూడొచ్చా అది? నేను 2025 ఈ డేట్ వరకైనా చూడొచ్చా? డిసెంబర్ బరాబర్ చూడవచ్చు. 18th సుసం 1 year 1 year వెయిట్ చేయాలా నేను? 1 year లేదు, దానికి ముందరే అవ్వచ్చు.
అంటే ఒకవేళ రాధిక అసలు ఇంకా నాతో కావడం లేదు, ఇన్ని సంవత్సరాలు నేను పేరెంట్స్ని వదిలేసి ఉన్నా, బయట జనాలు చెప్తేనే నేను వింటున్నా, సో నాకు చూడబుద్ధి అవుతుంది ప్రసాద్, నీ వల్లనే అవుతుంది అని చెప్పేసి ఒకవేళ బాగా ఏడ్చి సో తను అంటే వచ్చి బతిల్లాడడం ఏదైనా చేస్తే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి మీరు నిలబడతారా ఇద్దరు కలిసి? సవా పోతంగానే ఆడేమైనా కానీ సరే అనుకుని సైలెంట్ ఉంటా. అంటే ఒకవేళ అంటే వాళ్ళ క్యాస్ట్ పరంగా చూసినా కూడా ఏదైనా మనం క్యాస్ట్ గురించి మాట్లాడమని పక్కన పెడితే సో అందరికీ పౌరుషాలు ఉంటాయి, ఎవరికైనా కూడా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో సో మీ చెల్లి అయినా అక్క అయినా ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. సో నువ్వు అదే థింకింగ్లో వెళ్ళి ఒకవేళ వాళ్ళు కొట్టడము తిట్టడము ఏదన్నా చేసినా కూడా నేను సైలెంట్గా ఉంటాను, నువ్వు కామ్గానే ఉంటావు. కామ్గానే ఉంటా. రాధిక కోసం ఏదైనా చేస్తావు అంతే, నమ్మచ్చు కదా రాధిక? నిజమేనా? నిజమే అక్క. ఇప్పుడు కొడతారు కానీ రేపటి నాడు మళ్ళీ మేమే ఒకటవుతాం కదా అందరం కలిసి. సూపర్. అసలు అంటే ఫ్యామిలీ బంధం గురించి నీకు తెలుసు. సో మమ్మీ ఏం చేస్తుంటుంది ప్రసాద్? మమ్మీ నార్మల్గానే ఏం లే, వర్క్ ఏం లే, నార్మల్గా ఉంటా. ఇంకా నాకు వచ్చిన పైసలే అంత ఎంత పంపిస్తాను. ఓకేనా, ఆర్థికంగా ఓకేనా మీరు? అంతా ఫైన్, అంతా ఫైన్. డాడీ అంత ముందుకున్నప్పుడు ఏం వర్క్ చేశారు? అదే కాంట్రాక్ట్ ఫీల్డ్. కాంట్రాక్ట్ ఫీల్డ్ అంటే సెటిల్, ఓకే, తినడానికి ఆర్థికంగా అన్ని విధాలుగా ఓకే. ఇప్పుడు అక్క పెళ్ళి అయిపోయింది, సో బాధ్యతలన్నీ నీయే. నాయే అంతే. సో అందుకే 6 years పెట్టుకున్నారు. 6 years జర్నీ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే మాత్రం ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి ఆమెతోని. నీది అదే గోల్ అంతే. తర్వాత ఏదైనా నాకు తెలియదు అక్క అంటావు అంతేనా? ఒకవేళ రాధికకు బాగా ఫేమ్ వచ్చి నాకు ప్రసాద్ వద్దు అంటే సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడింది రేపు నువ్వు మాట్లాడలేవు, సేమ్ రేపటికి రూపం లేదన్నట్టు. అది చెప్పు, నువ్వు ఎక్కడ వెళ్ళినా చెప్పు చెప్పు, నువ్వు ఎక్కడ వెళ్ళినా ఏం వెళ్ళినా తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుని చెప్పు, అది చెప్తావు. చెప్పండి ఇక్కడ నువ్వు తీసుకోండి. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందో నీకు తెలుసు ప్రసాద్, ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో వర్క్ చేసుకున్నావు, చాలా చూస్తారు. మీరు చాలా వరకు స్క్రిప్టెడ్గా కూడా చాలా వర్క్ చేస్తున్నారు అనుకుంటా. ఏదో ఆమె ప్రెగ్నెంట్ ఏది, ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఏది రాధిక? 3 months. జస్ట్ ప్రాంక్ కదా. ఏడుది పాపం. ఎన్ని మంత్స్? పాపనా బాబా? ఎవరంటే ఇష్టం నీకు, పాపనా బాబా? బాబు. నీకు రాధిక? పాప. రాధిక లాంటి రాధిక రావాలి, ఇంకో రాధిక, చిన్న రాధిక. చిన్న రాధిక. అది పుట్టగానే సిగరెట్ పట్టుకోవాలట, ఏం చేస్తావు? సిగరెట్ ఏం లేదు, అన్నప్రసాదాలు అదేదో సిగరెట్ పెడుతుంది నాకు తెలుసు. సిగరెట్ ఏం లేదు, సిగరెట్ ఏమి ఉండదు, బ్యాటు బాల్ బ్యాట్ అంతే. ఒకవేళ ఆమె కోరిక ప్రకారంగా సిగరెట్ అంటే ఆమెకు ఒక మంచిది కాబట్టి ఖచ్చితంగా పెడితే ఏం చేస్తావు నువ్వు? చూద్దాం. చెల్ తీసి పడే. అట్లే అంటావా? పెడతావా? పెట్టను. ఒకవేళ పెట్టినా కానీ ఆ బాబు అట్లా పోతా ఉండే కానీ ఇంకా సిగరెట్ చిన్నగా జరుపుతాయి. అరే వద్దురా, మీ అమ్మనే మార్చలేకపోయినరా, మళ్ళీ నిన్నారా అంటావా? మార్చలేక మారిపోయినా అక్క. అదే జెన్యున్గా అందరు మాట్లాడుతూ ఉంటారు, జనరేషన్ మారుతూ ఉంది. ఈ రోజు ఇప్పుడు లావణ్య అక్క మాట్లాడింది ప్రసాద్తో, రేపు మాట్లాడుతున్న గ్యారెంటీ లేదు. ప్రసాద్ కూడా రాధికకి గ్యారెంటీ ఇస్తడం లేదు కాబట్టి బరాబర్ ఇస్తాడు గ్యారెంటీ ఖచ్చితంగా. ఒకవేళ ఆమెకు చాలా ఫేమ్ వస్తుంది, సో చాలా ఫేమ్ వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు? ఆన్సర్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఈరోజు నన్ను కాదని పోతావు, రేపటి నాడు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటే నేను చూస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తాను. అంటే బ్యాడ్ అంటున్నావా లేకపోతే ఎట్లా చెప్తున్నా? నువ్వు నన్ను వదిలేసి నువ్వు పోయినావా, నెక్స్ట్ ఎవడు చేసుకుంటే నేను చూస్తా, వాడి ఏంది, వాడి కథ ఏంది. అంటే నన్ను చేసుకోలేనంత వాడానా లేకపోతే నీ భయం? చేసుకోలేడు కూడా, నేను చేసుకోలేడు అంతే. ఎందుకు చేసుకోలేడు అంటే అవన్నీ భరించలేడు ఎవరు? రాధిక నేను భరించలేనని చెప్తుండే డైరెక్ట్. కాదు, ఈమెకు అన్ని నేనే ఫస్ట్ ఉన్నాను, నేనే లాస్ట్ ఉన్నాను అంతే. నువ్వు ఫస్టా? ఫస్ట్ కాకుండా నేనే లాస్ట్ ఉన్నాను, నేనే లాస్ట్ అవుతుండాలి. ఇది కరెక్ట్ ఉన్నావు కదా, చాలా జెన్యున్ లాస్ట్ ఉండాలి అని అంటే. నన్ను కాదని పోయి వేరేవాడిని చూసుకో, మళ్ళీ ఏమవుతుందో నువ్వే చూడ అంతే. చంపేది గింపేది పక్కన పెట్టి ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నువ్వు అంత జెన్యున్గా లవ్ చేస్తున్నావు, సో ఒకవేళ కొన్ని సిచ్యువేషన్లో విడిపోయే పరిస్థితులు వస్తే ఆమె బాగుండాలనే చూస్తావా లేకపోతే మళ్ళీ నా దగ్గరికి రావాలని ఆశిస్తావా? నా దగ్గరికి రావాలని చూస్తాను. అబ్బో ఇదైతే కక్ష కట్టిండు నీ మీద. నన్ను వదిలేడు ఇంకా. సరే నువ్వు అంత జెన్యున్గా ఉన్నావు కాబట్టి మా శివ స్టూడియో తరపున నువ్వు ఫస్ట్ అమ్మాయికి మంచి అవి రాధిక మన సిగ్గు, అసలు ఈ సిగ్గు నేను ఎక్కడ చూడలే. అసలు నేను ఏ రాధిక అయితే నన్ను చూస్తున్నా. ఏ రాధిక ఆ రాధిక సాంప్రదాయ పద్ధతిగా నీది నిజంగా ట్రూ లవ్ అయింది అని నేను అనుకుంటున్నా. జెన్యున్గా లాస్ట్ వరకు నువ్వే ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 6 years అవ్వచ్చు, 5 years అయినా, 4 years, 3 years, నెక్స్ట్ ఇయర్ అయినా కావచ్చు, పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి సో ఈరోజు పద్ధతిగా రాధికకు బొట్టు పెట్టి నీ పిల్ల అనిపించుకో అంతేనా? అంతే. చిన్నగానే ఇట్లా సర్దుకుంటారు వీళ్ళు.
మీ ఎంగేజ్మెంట్లో కూడా అట్లే వేసుకుంటారా నెక్స్ట్? కాదు ఏందా నా జేజమ్మకు పెట్టినట్టు ఇంత పెద్ద పెడుతున్నావు. బాగుంటుంది. పెళ్ళి అన్నప్పుడు బొట్టు ఎట్లా పెడతారు రాధిక? మరి నీకు పెళ్లి కల రావద్దా? నువ్వు కూడా మీ ఆయనకి పద్ధతిగా బొట్టు ఆయన ఆయన అంటే కాదా మరి? నువ్వు ఆయనవే అవుతావు ఇంకా. ఈడ పెట్టే అంట ఏ అంట చూసినా పెళ్ళం వచ్చేసింది ఇంక అంతే, ఇంకా ఫిక్స్ అయిపోతుండే ఇంకా. ఈ వీడియో చూసారు కదా, ఏ అమ్మాయి నా ఇంటి జోలికి వచ్చిందనుకో చింపేస్తా. రాధిక వార్నింగ్ ఇచ్చేసింది చూడండి అమ్మాయిలకి. మొత్తానికి వచ్చింది. పెళ్లి కొడుకు అట్లనే పెడతారా రాధిక? నువ్వైనా బుట్టైనా ఆయనకు పెద్దగా పెట్టాలి కదా. ఏమో అక్క పెళ్ళి ఎప్పుడు చేసుకోలే కదా నేను. పెళ్ళి ఎప్పుడు చేసుకోలే, సమాప్తం అంటావా? ఓ మై గాడ్ నన్ను దండేసారు. మా దండలా. మొత్తానికి వీళ్ళు బొట్టు కూడా పెట్టుకున్నారు కాబట్టి నేనైతే దండలు ఇస్తున్నా. చూద్దాం రాధిక ఎలా వేస్తుంది. ప్రసాద్ ఇగో నాన్న, నీ 6 సంవత్సరాల బంధం ఇప్పటి నుండే దృఢంగా ఉండాలని అక్క ఏదో పెద్ద అవార్డు తీసుకుని అవర్లా కనిపిస్తుంది. బాధ్యతలు అది. సో ఇప్పుడు నేను మీ ఇద్దరు అంటే మా దగ్గరే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో అమ్మాయి కోసమే మేము ఇదంతా తపన పడుతున్నాం. ఎందుకంటే అమ్మాయికి జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ కొన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నిట్లోకి వెళ్ళి అమ్మాయి బయటకు వచ్చి నీ దగ్గర బాగుంటుంది కాబట్టి సో ఎప్పుడు మీరు ఇలానే ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయికి దండేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కంగ్రాచులేషన్ చెప్పి హ్యాపీ కోసం ఎవరైతే ఫస్ట్ నువ్వేనా? చేస్తాను. ఇదేం నాన్న ఇంత పెద్ద ఉంది చూసినా ముడి పడిపోతుంది. రాధిక వేసుకుంటలేడు. సూపర్. ఇక మంచి ప్రపోజ్ చేయి. ఇక ప్రపోజ్ నేను ఎప్పుడో చేసిన. రాధిక నువ్వు ఇట్లా చేస్తావా? ఒక మంచి పాట పాడి సో అంటే నువ్వు ఇంతగానం నిన్ను చాలా నమ్మి రిసీవ్ చేసుకున్నటువంటి ప్రసాద్ని నువ్వు ఎలా చూసుకుంటావు? సో నీ రిసీవింగ్ అని ఎలా ఉంటుంది ఎప్పటికీ? సో నీకు ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా ఇంత మంచి అబ్బాయి దొరకడు అని నువ్వు థింక్ చేసుకొని ఉన్నావు కాబట్టి నీ హార్ట్లో ఉన్నటువంటి దాన్ని ఫీల్ అయ్యి చెప్పేసుకో. ప్రసాద్ ఎంత హ్యాపీగా ఉండాలి, దండేస్తే నువ్వు అట్లా కూర్చున్నావు ప్రసాద్. నేను ఇంకా ఇంకా ఏం చెప్పేది లేదు కానీ నువ్వు ఏ బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నా అది నీతో ఏమి ఉన్నా లేకపోయినా అది మనీ విషయం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు, ఏ బాధలైనా ఏ కష్టాలైనా నిన్న చావు చివరి వరకు నీతోని తోడుకుంటా. ఇంకా చెప్తాం అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమన్నా చాలరా ఇంత నీకు. లవ్ యూ. లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా. సూపర్. ప్రసాద్ నువ్వెలా చెప్తావు? ఒక మంచి పాట పాడతావు? పాట రాదు, పాటలు రావు, డాన్స్ ఏదైనా కవిత చెప్పు. కవిత. రాధిక కళ్ళని చూస్తేనే అక్కడ కసక్ కసక్ అంటుంటే నువ్వేం చెప్తలేవు. ఒక డైలాగ్ చూసినావు ఎంత ఆలోచిస్తుండ్రు రాధిక, నీకు అర్థమైతలేదు అక్కడ అసలు. కరెక్ట్ కాదు, కరెక్టే రాదా. చివరి వరకు నేను వెళ్ళిన మార్గంలోనే నన్ను వదలకుండా వస్తావని కోరుకుంటూ వస్తావు అనుకుంటున్నా. చెప్పలో మిస్ అయింది. అయ్యో గోసా. డైలాగ్ కష్టం అక్క. సరే ఒక మంచి ప్రపోజ్ చేయి. ప్రపోజ్ సింపుల్. సింపుల్ ఎట్లా నేనే చెప్పు. నువ్వు ఆయన కిస్సు పెడితే నీది అక్కడ పడాలి, అట్లా ఉండాలి మీది మెమొరబుల్గా. లిప్ లాక్ పెట్టుకోండి చూద్దాం. పెట్టండి చూద్దాం. దూరం నుండి పెట్టుకోండి, ఫ్లవర్ మధ్యలో పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అబ్బా రాధిక అసలు నీ లవ్ అంటే ఎట్లుండాలని ఇప్పుడు నాకు తెలియాలి. ప్రసాద్ అంటే కొంచెం నిదానంగా సో అంటే ఆయన ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైనా చూసుకొని నీకు ఎంత ఇష్టం అనేది ఇప్పుడు నాకు ప్రసాద్ తెలియదు. అది నువ్వు ఏం చేస్తావు అనేది నాకు తెలియదు. ఆయన పక్కన పెట్టేసి కానీ ఆయనే రాధిక ఇదా అన్నట్టుగా తెలియాలి. ఇన్ని రోజులు రాధిక ఒకెత్తు, ఇప్పుడు దండలు వేసుకున్న తర్వాత మారినటువంటి రాధిక ఒకెత్తు అని చెప్పేసి ప్రసాద్ ఇప్పుడు నమ్మాలి. కాబట్టి నువ్వేమన్నా వేసుకో, మేము కళ్ళు కూడా మూసుకుంటాం కావాలితే. ప్రపోజ్ అయినా చూపిస్తా. అది కావాలది నీది ఇట్లా పడేటట్టు పెట్టాయిన ఉండని ఆగు అంటే కొంచెం అన్ఈజీగా ఉంది. టాటూ లేస్తున్నావు? టాటూ వేసిన. అవును మీ హ్యాండ్స్ కి టాటూ ఉంది, ఒకసారి చూపించండి. ఇద్దరిది చాలా బాగుంది అసలు, క్యూట్ గా. ఇట్లా చూడాలి. నేను అరుస్తా ఉంటా కదా వీని మీద ఎప్పుడు.
నేను ప్రేమతో ఇట్లా లవ్ ఇస్తాను ఓకే టామ్ అండ్ జెర్రీ సూపర్ ఉంది. ఎందుకు ఆ థాట్ వచ్చింది ఇట్లా నేను ఎప్పుడు కొట్టుకుంటారా? అరుస్తుంటా వీని మీద, వీడు ఎప్పుడు సైలెంట్ ఉంటే ఎంత అరిచినా సరే మళ్ళీ తర్వాత వచ్చి ఇది కాదు నా తప్పున్నా సరే నా తప్పున్నా సరే తర్వాత వాడే వచ్చి నన్ను బుజ్జగిస్తాడు. దండలు వేసుకున్నావు మరి మర్చిపోకు. లేదక్క అమ్మో, అది ఖచ్చితంగా ఎప్పటికీ రిమెంబర్గా. ఆల్వేస్ 6 years నమ్మచ్చా? 6 years ఎక్కడ ఉంటారు? 6 years పక్క. ఒక మంచి పాట పాడు రాధిక కోసం. అయ్యో రాధికకి ఎవరంటే ఇష్టం? నేనంటే ఇష్టం. నువ్వంటే ఇష్టం. రాధిక నీకు ఎవరంటే ఇష్టం? ప్రశాంత్ ఆ? ప్రశాంత్ షాడో 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 సూపర్. ఏదైనా మంచి పాట పాడగలుగుతావా ప్రసాద్ కోసం? ఒక చిన్న 2 lines ఇష్టంగా. సో మీ రిమెంబర్స్ చాలా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నువ్వు ప్రసాద్తో చేసినటువంటి జర్నీలో నువ్వు బాగా మర్చిపోయినటువంటి రిమెంబర్ ఏంటి, అంటే ఎప్పటికీ నీకు గుర్తుండిపోయేది ఒక మంచి థీమ్? గుర్తుండిపోయేదా ఇద్దే అక్క. ఫ్యామిలీ విషయంలో నేను ఎప్పుడు బాధపడ్డా కూడా ఒక కాల్ అనేది చేస్తాడు చూడు, దాంతో మొత్తం కరిగిపోతుంది. అది ఎవరంటే మా రజిత. రచిత. సో నిజంగా నీ మాట కట్టుబడి ఉంటుందా? నమ్మొచ్చా? 100% ఖచ్చితంగా ఉంటుంది. ప్రూవ్ చేయాలా? ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఎట్లా ప్రూవ్ చేస్తానంటే సరే ఒక సిగరెట్ దొరుకుతుంది ఇక్కడ, తెప్పిస్తావు. తెప్పి నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. సో నిరూపించాలి నువ్వు నాకు. నిరూపిస్తా ఖచ్చితంగా. రాధిక కోసం నా బాక్స్ ఇచ్చుడు అవుతుంది ఇది. మీద అక్క అది ఇంకా తీసాక ఇది గుచ్చుకుంటుంది అంత. ఉండు నానా, ఇదంతా వేయకండి ఎడిటర్ ఇక్కడ. సో నువ్వు మారుస్తా అని చెప్పావు కాబట్టి, సో ఇప్పుడు రాధిక స్మోక్ చేస్తుంది. సో రాధిక నువ్వు ఎట్లా ఆపగలుగుతావు? రాధిక అస్సలే ఆగది, ఎందుకంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టి. నేను చాలా ఇష్టంగా ఇస్తున్నా, నా మీద ప్రేమ కొద్ది రాధిక నువ్వు ఎంతసేపు దీన్ని ఆపుతావు అనేది చూద్దాం. బట్ వాడు ఏ మాట చెప్పేసరికి ఆగిపోతావా? టక్క లాక్కుంటుంది అసలు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని చూసిన, చాక్లెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని చూసిన, బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని చూసినా, కానీ ఈ సిగరెట్ కోలేదో. ఆపి ఆపుగా. నేను కావాలా సిగరెట్ కావాలి? నువ్వే కావాలి. అడితే అది పడి. నేను కావాలా అది కావాలి? నేను కావాలా సిగరెట్ కావాలా? నువ్వే కావాలి నాన్న. అడితే అది పడి. ఏడ పడేయాలి నాన్న. పడే కింద. నేను కావాలా సిగరెట్ కావాలా? చెప్పు. నేను కావాలా సిగరెట్ కావాలా? సిగరెట్ కావాలంటే దాక్కో, నేను కావాలంటే అది పడేసి. రాధిక మొత్తానికైతే స్మోక్ చేయడం ఆపడం లేదు, కంటిన్యూగా స్మోక్ చేస్తుంది. నీకు ఆపే అంత దమ్ముందా? కొడతా. నేను కావాలా అది కావాలా? నేను కావాలా అది కావాలా? నువ్వే తీసుకో. పడి. పాపం తాగనీయొచ్చు కదా. వద్దక్క. సూపర్, థ్యాంక్ యూ. క్లోజ్ చేయాలి. తాగద్దు. సో మొత్తానికైతే రౌడీగా స్మోక్ చేసుకుంటూ రాధిక అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, అందరికి తెలిసిందే. కానీ ఈరోజు అయితే సో ఆమె బాయ్ ఫ్రెండ్ కాస్త మా స్టూడియోలో హస్బెండ్ అయిపోయాడు మొత్తానికి. సో మా అనిపించేసినందుకు సో రియల్లీ థ్యాంక్ యూ బ్రో. సో మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటారో పబ్లిక్కి చెప్పు రాధిక గురించి. అంటే రాధికను చూసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటి నుండి రాధికకు ఒక తోడు ఉన్నారు, రాధికకి ఎప్పుడు నేనే ఉంటా, రాధిక మీద ఎలాంటి నెగిటివ్ రావద్దు అని చెప్పేసి నువ్వు జనాలకు ఏం చెప్తావు? జనాలు ఏంటంటే మంచి అయితే మంచిగానే పెడతారు, చెడుగా కనిపిస్తే చెడుగానే పెడతారు. ఇంకోసారి చెడుగా కనిపించేటట్లయితే స్క్రీన్ పైకి అయితే తీసుకొని రాను. ఇది నా గ్యారంటీ, ఇది నా మాట. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిగా ఉన్నా కానీ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టద్దండి. అదొక్కటి. ఎంతసేపు మంచిగా చూపించేదానికే ట్రై చేస్తాం స్క్రీన్ మీద. చాలా వరకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాలో అయినా కూడా. సో అంటే నువ్వు చూపెడతావా ఇన్స్టాకి? తనకి యాక్సెస్ తన దగ్గర, నీ దగ్గర తెలుసా అక్క? బయట పబ్లిక్ ఓపెన్ చేస్తారేమో కామెంట్ బాక్స్, నేను ఒకసారి చూడని కూడా చూడా. అంటే టోటల్ కామెంట్స్ ఆఫ్ చేసావా? అనే ఉంటాయి కానీ నేను చూడా. నాకు టైం చూస్తావా ఎప్పుడైనా ఏం పెడతారా నా పిల్లకి అని? అదే ఏం పెడతారు ఏంటంటే అదే సిగరెట్. మొన్న రీసెంట్గా సిగరెట్ లేకుండా పోస్ట్ చేసాను కదా రీల్స్, సిగరెట్ ఆపేసి ఫస్ట్ టైం సిగరెట్ లేకుండా తాగుతున్నావు. ఆ రీల్స్ పెట్టిన తర్వాత మంచి కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. అరే చాలా బాగుంది, నువ్వు ఇట్లనే చేసుకో అది ఇదనని. అప్పుడు బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా తగ్గినాయి. బ్యాడ్ కామెంట్స్ అయితే ఘోరంగా పెట్టేటోళ్ళు.
నీకు ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇటువంటి పనులు నువ్వు చేసేది, మీ ఇంట్లో వాళ్ళ ఇజ్జత్ ఏమవుతుంది అది ఇది అని వన్స్ అది ఆపేసి మంచి రీల్స్ తీయడం వల్ల ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. సో మీ ఆవిడ చాలా అందంగా ఉంది రాధిక. మందంగా ఉందా? అందంగానే ఉంది. సో ఆమె శారీ కట్టుకొని నీతో వస్తూ ఉన్నప్పుడు పబ్లిక్ ఏదైనా కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఆ సినిమాల లాగా నాగార్జున లావణ్య త్రిపాఠి వెళ్ళినప్పుడు చిన్నపాటి అదే చెప్తున్నా కదా, అది వేరే ఉంటుంది ఇంకా స్టోరీ అంతా. చిన్నగా ఏమన్నా తీసుకొని పోయి సైడ్ డ్రాప్ చేసి వస్తాయి ఇంటి దగ్గర, ఓ 2 ఫోన్లు ఏమన్నా కొట్టుకుంటానేమో, లేదంటే సీదా పోతా మాట్లాడితే ఏంది పరిస్థితి ఏందని. అటు ఇటు ఏంటంటే చెప్పినా కదా ఫోన్ కొడతానని, ఇద్దరు వస్తారు వేసుకొని పోతాం అంతే, ఫ్లాట్కి మా ఫ్లాట్కి వేసుకొని పోయి అనను 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 అని అంటే ఏంటంటే వాళ్ళకి కూడా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది. పక్క ఆడపిల్లని అనకూడదు అట్లా, వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా. నీకు అనిపిస్తుందా ప్రసాద్ దొరికినందుకు నేను చాలా లక్కీ? చాలా చాలా వీటితోని ఎప్పుడైతే నేను రిలేషన్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి రెస్పెక్ట్ పెరిగింది నాకు ఫస్ట్. ఓకే. అంతకన్నా ముందు ఇట్లా అట్లా దాన్ని వీటితో రిలేషన్లో ఉన్నప్పుడు ఏ అబ్బాయి నాతో మాట్లాడడానికి ముందుకు రాలేదు అక్క. బ్యాడ్గా కానీ మంచిగా కానీ వీడిని చూసి అయిపోతారు, ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడు అట్లా అని. ఇంతకు ముందు కూడా ఉన్న వాళ్ళు ఉండే, లవ్ ఉండే, అప్పుడు ఇంత రెస్పెక్ట్ లేదు. అదేందో ఏమో వీడిని చేసినప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ స్టార్ట్ అయింది. సో నీకు ఇన్న రెస్పెక్ట్ అంతా రాధిక లాక్కుంటుంది ప్రజెంట్. అంటే ఇద్దరం ఒకటే కదా. సో ఇంకొకటి ప్రసాద్ ఏంటంటే రాధిక ఆల్రెడీ ఫేమ్లో ఉన్నటువంటి అమ్మాయి ఇన్స్టా నుండి. అంత ముందుకు తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ అయినా తను చేసినటువంటి రీల్స్ సంథింగ్ తనకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. సో రాధికను ఒక టైప్ ఆఫ్ వేలో నువ్వు యూజ్ చేసుకోవడం వల్ల నీకు ఫేమ్ వస్తుంది అని చెప్పేసి నీ యూట్యూబ్కి రాధికను వాడుకుంటున్నావా కొంతవరకు, ఒక స్టేజ్ వరకు? యాక్చువల్ చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్ అది ఇది ప్రమోషన్ అంటే నేను అసలు వచ్చేటోనే కాదు, ఎందుకంటే పక్కన ఫేమ్ ద్వారా నేను రాను, నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్. నాకు అంతా యూట్యూబ్లో ఫేమ్ ఉంది, ఇది కూడా యూట్యూబ్లోనే వస్తుంది కాబట్టి నాకు యూట్యూబ్ కొంచెం సంబంధం కాబట్టి దానికోసమే వచ్చినాయి. ఏంటి నీ యూట్యూబ్ నేమ్ ఏంటి? ఎన్ని ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నావు యూట్యూబ్? శ్రీ మీడియా ఎప్పటి నుంచో ఉంది, మేము మధ్యలో జాయిన్ అయినాం. మా టీమ్ అనమాట, శ్రీధర్ మామ అని ఆయన, చెప్పలేము మాటలో చెప్పలేము ఆయన. ఇంకోటి మా అమ్మ కాడికి వచ్చినాక కూడా నాకు రెస్పెక్ట్ చాలా వచ్చింది. అంటే ఒకటి నేను అడుగుతా, బట్ ఎందుకంటే ఇప్పుడు మీరు తన దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా, ఇప్పుడు నేనైనా నువ్వైనా ఎవరైనా అదర్వైజ్గా వాళ్ళ ఓనర్కి అనేది కంపల్సరీగా మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, ఆయన మీద మాట పడనీయం. సో జనరల్గా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అంత ముందుకు బేస్ థింగ్ తీసుకుంటే ప్రసాద్ ఇది నీకు కూడా వర్తిస్తుంది. సో దీని ఇష్ట ప్రకారంగా వెళ్ళి కొన్ని నీ ఇంటర్వ్యూస్ నువ్వు ఇచ్చేసుకున్నావు. సో దాన్ని మళ్ళీ మీరు వ్యతిరేకంగా మాట్లాడి ఇలా అన్నారు అలా అన్నారు, ఎందుకు అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది? మీరు అందరు కలిసి ఒక గ్రూప్గా జనరల్గా బయట కూర్చొని మాట్లాడారు, శ్రీ గారు కూడా మాట్లాడారు, అంటే ఎందుకు దాన్ని అంత ఎందుకు లాగి చేసుకున్నారు మీరు దాన్ని? కూడా జరిగినాయని చెప్పి మాట్లాడినారు కాబట్టి నెగిటివ్ మాట్లాడారు కదా అక్క, అసలు కాని విషయాలు కూడా అయ్యేటట్టు నేను మాట్లాడింది అనేది వాళ్ళు వేయలేదు, వాళ్ళే బ్యాడ్ గా మాట్లాడి నా మీద. అసలు ఆడ అయ్యింది లేదు, జరిగింది లేదు, ఏదేదో మాట్లాడడం అది అనేది ఆయన ఛానల్కి వచ్చినాక ఆయనకు నచ్చలేదు. నా గురించి అంతా మా అమ్మకి తెలుసు, ఎట్లాంటి పిల్ల, అవుట్ ఆఫ్ స్క్రీన్ తెలుసు, ఇక్కడ స్క్రీన్లో తెలుసు, ఆన్ స్క్రీన్లో తెలుసు. ఎందుకు ఇట్లా గలీజ్గా మాట్లాడిరు, అమ్మాయి అసలు అలాంటిది కానే కాదు, అది మా అమ్మకి నచ్చలేదు. ఓకే, మా అమ్మకి నచ్చలేదు కాబట్టి రిటర్న్ ఇచ్చేసాను. అంటే తన దగ్గర జాయిన్ అయిన తర్వాత నీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? అంతకు ముందు నుంచి కూడా తెలుసు మా అమ్మ నాతోని రాపో మంచిగానే ఉండేది. ఏంటంటే ఒకటేసారిగా ఎందుకు ఇట్లా పోర్ట్రే చేస్తారు అమ్మాయి అని చెప్పేసి ఇక వీడియో తీయాల్సి వచ్చింది. ఓకే. సో అంటే నువ్వు రాంగ్ చేసినానైతే అనుకోవడం లేదు ఇప్పటివరకు? అంటే ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళని అట్లా మాట్లాడడం కరెక్ట్ అని అనిపించిందా? అనిపించింది అక్క, అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కొందరు అడిగిరు, కొందరు మటుకు బ్యాడ్గా. ఆ కొందరు కూడా కాదు, ఒక్కరు ఎవరు కూడా వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అలా అడిగింది అమ్మాయి కాబట్టి తనకు కూడా ఉంటుంది కదా అడిగే ముందు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ముందు, నువ్వు పేరెంట్స్ నుంచి వచ్చేసినావా అంటే చిన్నప్పటి నుంచి వెంచి గించి అని అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అక్క. తను రేస్ చేస్తుంది, తనది లేదు కదా నా పొజిషన్లో ఉంటే తనకు తెలిసేది నా బాధ ఏంటో అనేది. అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుండే, ఇప్పుడు నేను కూడా క్వశ్చన్ తీసుకుంటాను, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి జనరల్గా. సో అందరి థింకింగ్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ మనల్ని కంటారు, పెంచుతారు, ఒక స్టేజ్లో చూడాలనుకుంటారు. ఉదాహరణ నీ పక్కన కూర్చున్నటువంటి లవర్ ప్రసాద్ని వాళ్ళ అమ్మ ఒక వేలో చూడాలనుకుంటుంది. సో నీకు కూడా అలాంటి పేరెంట్స్ ఉంటే, సో రాధికని మేము ఒక డాక్టర్ గాను, ఒక లాయర్ గాను, ఒక యాక్టర్ సంథింగ్ ఏదో ఒక పొజిషన్లో మా అమ్మాయిని చూడాలన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకున్న పద్ధతులను బట్టి కొన్ని నీకు ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం అవన్నీ నువ్వు తీసుకోలేకపోవడం వల్లనే బయటకు వచ్చినావా?
అక్క. అంతేనా? అంతే అక్క. వేరే ఏం ఉద్దేశాలు అయితే ఏం వేరే లేవు ఇంకా. ఉద్దేశాలు ఏం లేవు అక్క. సో ఇప్పుడు ఒకవేళ మీరిద్దరు కలిసి వెళ్ళిపోయినా కూడా నీకు ఆస్తిలో మాట రావడం అట్లాంటివి ఏమన్నా ఉంటాయా ఖచ్చితంగా? ఆశిస్తావా నువ్వు? అంటే ఫ్యామిలీలు ఉండదు. ఆస్తులు గీస్తులు వద్దక్క, అమ్మ వాళ్ళు నాతో మాట్లాడితే చాలు. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీతో మాట్లాడక? మినిమం సంవత్సరాలు ఏం కాదక్క, ఇదే ఇయర్లో వచ్చిన. ఇదే ఇయర్ నుండి ఒక్క కాల్ ఒక్క మెసేజ్ అసలు ఏంటి కూడా తెలియదు. మమ్మీకి నేనే చేసిన కాల్. ఏడ్చిందనమాట చాలా రోజుల తర్వాత. వెళ్ళినప్పుడు గుర్తు రాలేదు, నేను రోజులకు గుర్తొచ్చినానా నేను అని ఏడ్చింది. అట్లా ఉండగలిగినావు అసలు అంత? అంటే మీ ఇంట్లో నాకు తెలిసిన చిన్న అమ్మాయి అనుకుంటా లాస్ట్. అవును, అంత గారాభంగా పెరిగినటువంటి అమ్మాయివి అట్లా రిసీవ్ చేసుకున్నావు అన్నీ? అంత నేను తక్కువ ఏజ్లో, చిన్న ఏజ్లో కూడా అవన్నీ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఎవరు సపోర్ట్ చూసుకొని నువ్వు బయటకు వచ్చావు అప్పుడున్న టైంలో? అన్నాను కానీ నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదు, ఎవ్వరి పైసల మీద. తొందరపాటు నిర్ణయమేనా బయటికి రావడానికి రీజన్? అవునక్క, అది మాత్రం. ఇప్పుడు అనిపిస్తుందా ప్రసాద్ నిన్ను చూసేటువంటి కేరింగ్తో ఉంటే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు నన్ను చూసుకునేరని చెప్పేసి అనుకుంటున్నావా? అట్లా ఏంటంటే నేను ప్రజెంట్ నా లోపల ఉన్నది చెప్తాక్క. మా పేరెంట్స్ ఇప్పుడు ఈయన ఏమంటాడంటే రోజు వాళ్ళ దగ్గరికి చేర్చుతా అని చెప్పేసి చెప్తాడు కదా. నాకు చేర్చినా సరే నాకు ఫస్ట్ వీడే ఉంటాడు. ఏమైనా అనుకోండి, నీకు అన్నారు కదా వాళ్ళ మీద ఉండదా అని అంటే, అంత కేరింగ్ నాకు ఇక్కడ నుంచి వచ్చినంత అక్కడ రాలే అక్క. నేనైతే తప్పు అంట. ఆయన తప్పు అంటాడేమో కానీ నాకు ఇక్కడ బాగా ఇంత కేరింగ్ దొరికింది నేను అనుకున్న విధంగా. 1 year పరిచయంలో ఉండే కేరింగ్ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి పేగు తెంచుకొని పుట్టినప్పటి నుంచి ఆ కేరింగ్ వేరు ఉంటుంది, ఈ కేరింగ్ వేరు ఉంటుంది. 1 year కేరింగ్ అని వచ్చిందంటే. సో ఏదైనా సిచ్యువేషన్లో ప్రసాద్ వాళ్ళ మమ్మీ ఇప్పుడు నీతో బాగా మాట్లాడుతుంది, వాళ్ళ అక్క మాట్లాడుతుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే డన్. ఏదైనా సిచ్యువేషన్ సందర్భాలు ఎదుర్కొని వాళ్ళ మమ్మీ అరే ఎందుకురా ఆ పిల్ల పేరెంట్స్ని అప్పుడే వదిలేసి వచ్చింది, రేపటి దినాన మనల్ని ఎట్లా చూస్తుంది, మళ్ళీ మీరు తెలంగాణ మనం ఆంధ్ర, ఆ డిఫరెన్స్ చాలా ఉంటుంది అందరికీ. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి పద్ధతులు తెలంగాణ పద్ధతులు చాలా ఉంటాయి. సో ఏదైనా సిచ్యువేషన్లో ఆంటీ వాళ్ళ మమ్మీ అలా మాట్లాడితే రాధిక దానికి ఒప్పుకుంటుందా? సపోర్ట్గానే ఉంటే అనియమనుకుంటుందా? ఖచ్చితంగా. నువ్వు ఒక ఫేమ్లో ఉంటా అప్పటికి. ఫేమ్లో కదక్క, ఎంత పెద్ద దాన్నైనా కానీ నేను వీన్నైతే మర్చిపోను వాళ్ళ అన్నమాట. లాస్ట్ ఫైనల్గా ప్రసాద్ రాధిక నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? కంప్లీట్గా ఒక ఇంటి అమ్మాయిగా చూద్దాం. ఆమెకు ఒకవేళ మంచి యాక్టర్గా అవకాశాలు వచ్చి అది ఏదైనా కావచ్చు, ఏ పార్ట్ ఆఫ్ వేలో అయినా నాకు మంచిగా ఉంది ప్రసాద్ నేను వెళ్తా, సో నేను దీనికోసం బయటకు వచ్చిన, ఇదే నా కెరియర్ అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకో, సపోర్ట్గానే ఉంటావా? ఒక లవర్గా పక్కకు పెట్టేసి ఒక ఫ్రెండ్గా అయినా వెంటనే ఉంటా ఎప్పటికీ. ఒకవేళ షూట్ జరుగుతున్నా నేనే వెంట. సో నేను ఎందుకు క్వశ్చన్ చేసినానంటే నీకు ఫీల్డ్ గురించి తెలియదు ఏముండదు. ఎల్లవేళలో నువ్వు అమ్మాయితో ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్లో అమ్మాయి ఫేమ్ కోసం కొంతమంది వెళ్ళి కమిట్మెంట్ ఇచ్చే పద్ధతులు చాలా ఉంటాయి. ఆ సిచ్యువేషన్లు ఏదైనా రాధికకు వస్తే అదే నేను చెప్తున్నాను కదా, షూట్కి వెళ్ళాలన్నా కానీ నేనే వెంటుండే. నువ్వు ఉన్నా కూడా నువ్వు ఒక పర్సన్ అనేది 4 గోడల మధ్యలోకి నిన్ను పిలువరు. ఒక పాట వరకు నువ్వు అక్కడే కూర్చోబెడతారు, రాధిక వెళ్తుంది, సో ఆమె పని ఆమె చేసుకొని వస్తుంది. ఆమెకు ఒక మంచి ఆఫర్ వస్తుంది అని అంటే నీకు తెలియంది లేదు. సో నువ్వు మనందరం ఫీల్లో ఉన్న వాళ్ళేమో కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే అమ్మాయి ముందుంది కాబట్టి. సో ఎందుకంటే ఆమెకున్న ఫేమ్తోనైనా ఆమె చేసేటువంటి దేనితోనైనా అమ్మాయికి ఫ్యూచర్ అయితే చాలా ఉన్నది సీరియస్గా. ఒకవేళ అమ్మాయికి మంచి ఆఫర్ వచ్చింది ఒక హీరోయిన్గా, రాధిక అంటే ఇక సెకండ్ రాధికనే అనుకో, డిజెట్ ఇల్ లాంటిది. ఓకే, ఆమె ఆల్రెడీ డిజెట్ ఇల్లు, ఆమె ఆల్రెడీ అందరూ అదే అంటున్నారు కాబట్టి వచ్చి ఖచ్చితంగా రాధిక నువ్వు ఈ కమిట్మెంట్ ఇవ్వాలి, సో నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నావు అని అంటే ఓపెన్గా వచ్చి నీతో చెప్తుంది ఆమె. వద్దంటావా? నీ ఫ్యూచర్ నీకు ఇంపార్టెంట్, ఫేమ్ కోసం వెళ్ళిపోని అంటావా? ఫేమ్ కోసం వెళ్ళిపోవని చెప్పను, ఏదన్నా కానీ వచ్చి నాతో చెప్పు, నేను డిసైడ్ చేస్తాను. అది మంచిది అయితే నేనే పంపిస్తా. నాకు అట్లా ఇట్లా తేడా కొట్టిందంటే నేనే వెంటొస్తా. నా పైన నమ్మకం ఉంటే ఆ పిల్ల అటువంటి కమిట్మెంట్లు అవి ఏమి ఇదక్క. ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా నాన్న. నేను ఎందుకు 10 సార్లు అడుగుతున్నా అని అంటే ఇప్పుడు నువ్వు రాధికను నమ్ముతున్నావు, రాధికను హార్ట్ఫుల్గా చేస్తున్నా అక్క అని అంటున్నావు. ఏబీ 9 months 11 months సంథింగ్ ఎంతో 6 years నువ్వు పెట్టుకున్నావు కాబట్టి 6 years ఎలా ఉంటుందనే తెలియకనే నేను ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అది చేసుకున్నాం మనము. ఎందుకు అడుగుతున్నా అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఒకవేళ నీకు కనిపిస్తే అప్పటిదాకా నువ్వెంత రుబాబుగా ఉన్నటువంటి రాధిక, నీ చేతిలో ఉన్నటువంటి రాధిక చేజారిపోయినప్పుడు నువ్వు మెంటల్గా నువ్వే అప్సెట్ అవుతావు, అది గుర్తుపెట్టుకో. పోదని నమ్మకం రాధిక నువ్వేం చెప్తావు? పోనక్క. మంచి హీరోయిన్ ఆఫర్ వచ్చి
నీకు తెలుసు నేను అక్క ఇట్లా అడుగుతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు వేరేలా థింక్ చేయకు. నీకు తెలిసిన విషయం అవన్నీ దాదాపుగా నువ్వు చూసి వచ్చినవే. నీకు వచ్చిన కామెంట్స్ ఇన్స్టాలో ఎవరైనా పెడుతూనే ఉంటారు, రేట్ ఎంత, వస్తారా పోతారా, ఒక అమ్మాయి మంచిగా రీల్ చేసినా కూడా, ఒక అమ్మాయి ఎట్లున్నా కూడా కామన్ పని, అది పనికి వచ్చిన వాళ్ళు పెట్టినా పనికి రాని వాళ్ళు పెట్టినా కూడా మనం అదే తెలుస్తుంది. నేను ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నా అంటే మంచి ఆఫర్ వచ్చి నిజంగానే హీరోయిన్ లాగా వచ్చింది అని అంటే, అరే నేను ఈ కెరియర్ కోసమే బయటకు వచ్చిన, నాకు ఇదే కదా కావాల్సింది. సో ప్రసాద్ అనే వ్యక్తులు వీడు కాకపోతే ఇంకో కూడా థింకింగ్ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో నీ కెరియర్ ఇంపార్టెంటా, ప్రసాద్ ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఏదైనా చేస్తావు ప్రసాద్ కోసం. డన్. థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తానికైతే రాధికను వదిలిపెట్టావు. అంతే. మీ బంధం ఉండాలంటే ఆమె హ్యాండ్ తీసుకొని చెప్పి ఇంకా అంబుజా సిమెంట్ లాగా మీ బంధం ఎప్పటికి అతుక్కొని ఉండాలి. అతుక్కొనే ఉంటుంది. ఒక మంచి గట్టి హగ్ చేసుకొని రాధికకి మళ్ళీ ప్రపోజల్ చేయి. హగ్ చేసుకునే డాన్స్ వేస్తావా? డాన్స్ వద్దు, మనకు రాందే అది. చేయడా డాన్స్ చేయడు అసలు రాదక్క. ఒక్క స్టెప్ కూడా. అరే లాక్స్ వస్తే ముందు ఒక డాన్స్ ఇట్లేమో మనది వేరే డాన్స్ ఉంటుంది, అదైతే రాధికలో ఏం చూసి పడ్డావని చెప్పొచ్చు? కింద పడ్డావు ఆమెను చూసి, మళ్ళీ పైకి లేవాలంటే కష్టం తీయగను. నాకు ఏదో కళ్ళు చూసి అదేంలే, నేను చెప్పిన ఫోన్ కాల్లో ఉన్నప్పుడు మంచి కేరింగ్ ఇష్టం నాకు, అంతే. ఇప్పుడు బయట ఉన్నా అని చెప్పిన కానీ జాగ్రత్తగా చెప్పేటి చెప్తారు కానీ ఆ మాటలోనే కొంచెం మంచిగా అనిపించింది. పిల్ల మందంగా ఉంటే కాపాడుకోవాలట బాగా. మరి ముసుకేస్తావా? ముసుకేసి పట్టుకపోతావా? ఇట్లే తీసుకో, ఇట్లే కాపాడుకుంటా. ముసుకేసి దాపెట్టుకొని అంత కాపాడుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ప్రసాద్. సో మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, మంచి యూట్యూబ్ పెట్టుకోండి. సో మీరు కూడా సక్సెస్ కావాలి. సో రాధికకు కూడా మంచి సపోర్ట్ ఉంది, వాళ్ళందరూ తన వ్యూవర్స్ అందరు నీకు సపోర్ట్ చేస్తారు. న్యూస్ అంటకి మరొకసారి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో న్యూ కపుల్కి సపోర్ట్ చేయండి. మీకు ఏది అనిపిస్తే అది జెన్యున్గా తనకి కామెంట్ చేయండి. రాధిక ఏదైనా రిసీవ్ చేసుకుంటే కొంచెం ప్రసాద్ గురించి మనం ఆలోచిస్తాం. సో పెళ్ళి కానీ ప్రసాద్ని ఈరోజు అయితే పెళ్ళి అయితే చేసేసాం మొత్తానికి. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ.